ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలకు ముందు టీడీపీ మరియు వైసీపీ శ్రేణుల మధ్య ఏ స్థాయి విభేదాలు ఉండేవో ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా ఈ రెండు పార్టీల మధ్య వ్యతిరేకత అలా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం ఇంకా పెరుగుతూ వస్తుంది. తాజాగా తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బంగారం విషయంలో విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో వారు కూడా వైసీపీ మరియు విజయసాయిరెడ్డిలపై కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో మోడీకి సలహాదారునిగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈసారి జగన్కు సలహాదారునిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో మాత్రం జగన్ గెలుపు కోసం పీకే బృందం కూడా గట్టిగానే కష్టపడ్డారు. దీంతో వారు చేపట్టిన ఏ సర్వేలో ఏపీ ముఖ్యమంత్రి అయ్యేది జగన్ మాత్రమే అని వారు జగన్కు అప్పుడే భరోసా కూడా ఇచ్చేశారు. కానీ వీటిపై టీడీపీ బుద్దా వెంకన్న కొన్ని సంచలన కామెంట్స్ చేస్తున్నారు. జగన్ దగ్గర 100 కోట్లు తీసుకుని ఆ సర్వేలు ఈ సర్వేలు అని చెప్పి చివర్లో ముఖ్యమంత్రి అని చెప్పి ఒక చెక్క బోర్డు పెట్టేసి మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాడని, అంతా చేసి ఆఖరికి ఇలా చేతిలో చెక్కబోర్డు పెట్టి వెళ్లేసరికి విజయసాయిరెడ్డికి షాక్తో మతి భ్రమించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.